ఈరోజు జీవితంలోని ఆఖరి 7 రోజులు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఒకానొకప్పుడు ఒక ఆశ్రమంలో ఒక సాధువు తన శిష్యులకి ఉపన్యాసం ఇస్తున్నాడు. అప్పుడే ఆశ్రమంలోకి ఒక అపరిచితుడు ప్రవేశించాడు. సాధువుని చాలా దుర్భాషలాడాడు. సాధువు ఆ వ్యక్తి వైపు చూశాడు కానీ ఏమీ సమాధానం ఇవ్వలేదు, మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. కాసేపటికి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. అట్టా దుర్భాషలాడి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న శిష్యుల్లో ఒకరికి ఆ మాటలు విని కోపం వచ్చింది. గురువుగారిని అన్ని మాటలు అంటే మరి ఉన్న శిష్యులకి బాధ వేస్తుంది కదా, కోపం వచ్చింది. తన గురువు ఎందుకు స్పందించకుండా వింటూ ఉండిపోయాడా అని ఆ శిష్యుడికి చాలా ఆశ్చర్యం వేసింది. తర్వాత ఉపన్యాసం ముగిసిన తర్వాత అతను గురువు దగ్గరకు వచ్చాడు. గురూజీ, ఆ వ్యక్తి మిమ్మల్ని క్రూరంగా తిట్టాడు కదా, ఘోరంగా దూషించాడు కదా, మీరు మౌనంగా ఎలా ఉన్నారు, దయచేసి చెప్పండి అన్నాడు. మీరు అలాంటి పరిస్థితిలో కూడా ఎంత ప్రశాంతంగా నవ్వుతూ ఎలా ఉండగలిగారు? మీకు కొంచెం కూడా కోపం రాలేదే, కనీసం మీ ముఖ కవళికలు కూడా మారలేదు. దీంట్లో ఉన్న రహస్యం ఏమిటి చెప్పమని అడిగాడు ఆ శిష్యుడు. ఆ సాధువు చిరునవ్వుతో అన్నాడు, ఆ రహస్యాన్ని ఖచ్చితంగా నీకు చెప్తాను. అయితే ఆ చెప్పే ముందు నేను నీకు మరొక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి అన్నాడు. శిష్యుడు ఆశ్చర్యపోయాడు. ఏమిటి గురూజీ, దయచేసి చెప్పండి అని అడిగాడు. సాధువు ఏం చెప్పాడంటే విందాం, తెలుసుకుందాం. నీవు 1 వారం తర్వాత చనిపోతావు, నీ జీవితపు అంతం దగ్గర పడింది అని చెప్పాడు శిష్యుడికి. అది విని శిష్యుడు చెలించిపోయాడు. కాళ్ళ కింద భూమి నేల జారిపోయినట్లు అనిపించింది. ఎవరో చెబితే తను ఎప్పటికీ నమ్మేవాడు కాదేమో, కానీ ఆయన తన గురువు, ఆయన మీద పూర్తిగా విశ్వాసం, గౌరవం ఉంది. అందువల్ల దాన్ని నిజమని నమ్మాడు. అతను జీవించటానికి కేవలం 7 రోజులు మాత్రమే మిగిలి ఉంది. అయితే శిష్యుడు చాలా కృంగిపోయాడు, నిరాశ నిస్పృహలకి లోనయ్యాడు. అటువంటి స్థితిలో సూటిగా మరి నిరాశ నిస్పృహ ఉన్నప్పుడు సరిగ్గా ఆలోచించలేరు. ప్రశాంతంగా ఆనందంగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి, దానికి పరిష్కారాలు వస్తాయి. బాధ నిరాశలో ఉన్నప్పుడు ఆ సమస్యకి ఆలోచన సరిగా ఉండదు గనక, ఆలోచించలేరు గనక దానికి పరిష్కారాలు కూడా దొరకవు. కానీ తర్వాత ఒక క్షణం తర్వాత సర్దుకున్నాడు, స్థిరంగా ఉన్నాడు, ప్రశాంత మనస్సుతో. మరి అప్పటికి సర్దుకున్నాడుగా, అందుకని ప్రశాంతమైన మనసుతో ఆలోచించాడు. అతను తన జీవితంలోని ఆ చివరి 7 రోజులు సంపూర్ణంగా జీవించాలి అని నిర్ణయించుకున్నాడు. తన గురువు ఆశీర్వాదంతో ఆశ్రమాన్ని విడిచిపెట్టాడు. దారిలో శిష్యుడు తన జీవితంలోని ఆ చివరి 7 రోజులను ఎలా పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలా అనే ఆలోచనలోనే మునిగిపోయాడు. చాలా ఆలోచించిన తర్వాత అతను తన గురూజీ బోధలన్నిటినీ గుర్తు తెచ్చుకుని అనుసరించి వినమ్రత, ప్రేమ, భగవంతుని పట్ల భక్తితో జీవించటానికి మిగిలిన 7 రోజుల్ని గడపాలి అని నిర్ణయించుకున్నాడు శిష్యుడు. ఆ క్షణం నుండి అతని స్వభావం చాలా తీవ్రంగా మారిపోయింది. ఇప్పుడు అతను అందరినీ మరి అత్యంత ప్రేమపూరిత హృదయంతో కలుస్తున్నాడు, పలకరిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. మరి అంత చక్కగా మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాడు. దేనికి ఎవ్వరి మీద కోపం తెచ్చుకోవట్లేదు. గురువుగారిని కూడా చూశాడు కదా, ఆయన ఆచరణ కూడా చూశాడు గనక అది చక్కగా అవగతమైంది. అలా చెయ్యాలి అనుకున్నాడు. అతను ఎక్కువ సమయం దేవుడి స్మరణలో గడుపుతున్నాడు. అతను చేసిన పాపాలకు పశ్చాత్తాపడుతున్నాడు. తెలిసి చేసినా తెలియక చేసినా, ఎవరితోనైనా విభేదాలున్నా లేదా ఎవరినైనా బాధ పెట్టి ఉంటే ఏం చేస్తున్నాడు, వాళ్ళందరినీ క్షమాపణ కోరాడు.
తన దినచర్యను ముగించిన తర్వాత అతను భగవంతుని స్మరణలోనే కాలం గడుపుతున్నాడు. ఇలా 6 రోజుల పాటు సాగింది. బాగుంది. తర్వాత 7వ రోజు వచ్చింది. శిష్యుడు తన అంత సమయానికి చివరి సమయంలో తన గురువును ఒకసారి చూడాలి అనుకుని, కలవాలనుకుని కోరిక వచ్చింది, కోరుకున్నాడు. తన గురువుని కలుసుకుని అతని పాదాలను స్పృశించి, గురూజీ, నా ముగింపు దగ్గర పడింది, నా చివరి క్షణాలు మీ వద్ద గడపాలనుకుంటున్నాను, దయచేసి చివరిసారిగా మీ ఆశీర్వాదం నాకు ఇవ్వండి అన్నాడు. సాధువు ఏమన్నాడు విందాం. నా ఆశీర్వాదాలు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి, నీవు దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించు అన్నాడు గురువుగారు. 7 రోజుల క్రితం గురువు వద్ద విన్న విషయం తర్వాత తన గురువు నోటి నుండి అలాంటి ఆశీర్వాదం విని శిష్యుడు కలవరపడ్డాడు. తన శిష్యుడిని ఆశీర్వదించిన తర్వాత గురువు అడిగాడు, ఇప్పుడు చెప్పు, గత 7 రోజులు ఎలా ఉన్నాయి? నువ్వు మునపటిలా అందరి మీద కోపంగా ఉన్నావా అని అడిగాడు. నమస్కారం చేస్తూ శిష్యుడు జవాబిచ్చాడు, లేదు, అస్సలు కాదు గురూజీ, నేను జీవించడానికి కేవలం 7 రోజులు మాత్రమే ఉంది అన్నారు కదా, నేను అలాంటి పనికి మాలిన ప్రవర్తనతో వాటిని ఎలా వృధా చేయగలను? బదులుగా నేను ప్రేమపూరిత హృదయంతో అందరినీ పలకరిస్తూ గడిపాను. నేను ఎప్పుడైనా ఎవరినైనా బాధ పెట్టి వండిన వాళ్ళని క్షమాపణ కూడా కోరాను అని చెప్పాడు. దానికి గురువు చిరునవ్వు నవ్వి, చూడు, ఇప్పుడు నీకు నా రహస్యం తెలిసింది, నువ్వు కూడా అనుభూతి చెందావు. నేను ఏ క్షణంలో అయినా చనిపోవచ్చని నాకు తెలిసినప్పుడు ఎవరి ఎందైనా చెడు భావనలతో ఆ విలువైన సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటాను? బదులుగా అందరి ఎడల నా హృదయాన్ని తెరిచి ఉంచి నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి ప్రయత్నిస్తాను. పశ్చాత్తాపం, పగ, తగాదాలు, వాదనలతో వృధా చేయటానికి జీవితం చాలా చిన్నది. జీవితం అంతా క్షమించటం, ముందుకు సాగిపోవటమే జీవితపు నిజమైన లక్ష్యం, ఆనందం. ఎవరు ఈ ప్రగాఢమైన జీవిత రహస్యాన్ని నిజంగా అర్థం చేసుకుంటారో వారు ఏ పరిస్థితిలోనైనా ప్రశాంతంగా ఉంటారు. జ్ఞానం అంటే ఇదే. నీ జీవితంలోని ప్రతి క్షణము అదే నీ చివరి క్షణమని భావించి జీవించు. ఈ మొత్తం ఉపాయం ఏమిటో శిష్యుడు వెంటనే అర్థం చేసుకున్నాడు. ఆ రోజు ప్రశాంతమైన ప్రేమపూర్వక జీవితానికి సంబంధించిన గంభీరమైన రహస్యాన్ని తెలుసుకున్నాడు. కేవలం ద్వేషాన్ని తొలగించండి, సార్వత్రిక ప్రేమ అక్కడే ఉంటుంది. చీకటిని తొలగించాలంటే దీపం వెలిగించాలి. దీపం వెలిగిస్తే చీకటి దానంతట అదే పోతుంది. అట్లాగే జ్ఞానం కలిగితే అజ్ఞానం తొలగిపోతుంది. మరి 7 రోజులే నీ జీవితం ఉన్నది, ఆ తర్వాత పాము కాటుకి గురి అయ్యి మరణిస్తావని చెప్పినప్పుడు పరీక్షిత్తు ఏం చేశాడు? భగవంతుని స్మరణలో గడిపాడు. భగవంతుని అనుగ్రహాన్ని పొంది మోక్షాన్ని పొందాడు. అలాగే ఈ శిష్యుడు కూడా గురువు యొక్క సందేశాన్ని, అంటే ఆయన చెప్పిన దాన్ని తెలుసుకున్నాడు, ఆయన ఆచరించింది చూశాడు. ఈ 7 రోజుల్లో అనవసరమైన పనులు ఎందుకు అనుకున్నాడు. అంటే ఇప్పటిదాకా అనవసరమైన పనులు చేసి జీవితాన్ని వృధా చేసుకున్నాము అనే స్పృహ, జ్ఞానం కలిగింది కదా. ఈ కోపాలు, తాపాలు ఇవన్నీ కూడా అనవసరమైనవి. ప్రేమ, ఆ ప్రేమతో భక్తితో భగవంతుని స్మరిస్తూ జీవితాన్ని గడిపితే భగవంతుడికి ప్రీతిపాత్రులం అవుతాము అని తెలుసుకున్నాడు. ఆ గురువుగారు అంత ద్వేషంగా, కఠోరంగా, మరి వాళ్ళు బయట వాళ్ళు తిట్టినప్పుడు కూడా అంత ప్రశాంతంగా ఎందుకున్నాడు అని అడిగితే, నీవు ఈ విధంగా వారం రోజులే ఉంటావు అని చెప్పాడు. అంటే చివరి క్షణము ఎప్పుడు మనకి మృత్యువు వెన్నంటి ఉంటుంది, ఎప్పుడు కబళిస్తుందో తెలియదు అని పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఆ విషయాన్ని తెలుసుకుని ఉన్నాయి. ఆ జ్ఞానముతో
మసలుకుంటే మరి భక్తితో ప్రేమతోనే జీవితాన్ని గడుపుతారు అని మనకి అనేక విధాలుగా మనకి బోధిస్తూ ఉన్నారు, తెలియజేస్తున్నారు. మరి ఈ విషయాన్ని తెలుసుకుని చక్కగా మసలుకుంటే ముక్తే లభిస్తుంది. ఇంకా వేరే చిన్న చిన్న పదవులు కాదు. ముక్తి మోక్షం అంటే అది గొప్ప స్థితి. అంటే ఎక్కడి నుంచి మనం వచ్చామో అక్కడికి వెళ్ళడమే మనకు ముక్తిధామం. అదే పరమపదం. ఆ పరమపదాన్ని కూడా ప్రసాదిస్తుంది ఈ యొక్క లక్షణము, ఆ భావము, ఆ జ్ఞానము. కనుక మరి చక్కని సందేశాన్ని చిన్న కథ ద్వారా ఎంతో చక్కగా మనకి అందించారు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.